హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ బేబమ్మ. ఎలా ఉన్నారు అందరూ? కామెంట్స్‌లో చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో, ఈరోజైతే శారీ కట్టుకున్నా అనమాట. ఎందుకో మా పిల్లలు నేను ఎప్పుడో ఒకసారి చీర కట్టుకుంటే, "మమ్మీ ఏడికి పోతున్నావు" అని అంటారు. అదేందో అర్థం కాదు. అంటే మనం డైలీ డ్రెస్సులేసుకుంటాం కదా! శారీతో క్యారీ చేయడం మన వల్ల కాదులెండి డైలీ. ఇక్కడైతే నాది చెప్పాను కదా! ఈరోజు ఈవినింగ్ కోటి సోమవారం రోజు అంటే గురువారం రోజు సాయంత్రం ఇంటి దగ్గరే పూజ చేసుకున్నాననమాట. గుడికెళ్ళడం అయితే నాకు కుదరలేదు. అందుకని చెప్పి ఇంటి దగ్గరే ఉసిరి దీపాలు అండ్ 365 ఒత్తులు ఇక్కడే నేను ముట్టించేసుకున్నాననమాట తులసి కోట ముందు. ఇక్కడ ఎంత ఇబ్బంది పడ్డా అంటే చాలా గాలొస్తుంది. అసలు నేను వెలిగిస్తున్నా అవి పోతున్నాయి. బట్ అంటే వన్ టైమ్ అలా జరిగింది. గాలి చాలా వస్తుంది సాయంత్రం పూట. అయినా సరే మనం ఊకుంటామా? మనం అసలే ఇంకా గాలికి ఎదురు తిరిగి అవి ఎట్లనైనా ఎలగాల్సిందే అన్నట్టు పట్టుబడతామనమాట. మొత్తానికైతే ఇక్కడ నా పూజ కంప్లీట్ అయిపోయింది. మీరెట్లా చేసుకున్నారు? చేసుకున్నారా లేదా పూజ? ఏదో నాకు తెలిసినట్టు, నాకు తోచినట్టు నేను పూజ చేసుకున్నా. ఈరోజే పుణ్యాలన్నీ వచ్చేస్తాయా? పాపాలన్నీ పోతాయా? అంటే అది కాదు. ఏదో ఒక చిన్న నమ్మకం కాబట్టి మనము వీలుంటే ఖచ్చితంగా చేసుకుంటే మంచిది గదా! దాన్ని ఇంకా మనసులో పెట్టుకొని అదే ఆలోచించుకుంటూ ఉంటాం. అమ్మో! నేను పూజ చేయలేదే అని కాకుండా, మన వంతుగా మనం చేశామా అని గూడా లేకుండా ఖచ్చితంగా మనకు వీలైనప్పుడు చేసుకోండి పూజ. ఈరోజు మొత్తం నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉపవాసం ఉన్నా. వాటర్ తాగుకుంటూనే ఉన్నా. దాని తర్వాత నేను సాయంత్రము వేడి వేడి ఇడ్లీ పెట్టుకున్నా. ఇడ్లీ దాంట్లో కొంచెం టమాటా పచ్చడి మళ్ళీ చేసుకున్నా. మార్నింగ్‌దే కర్రీ ఉండే. కొంచెం కీర. నాకు వేడి వేడిగా తినడం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం వేడిగా తినడం? నాకిట్లా వేడి వేడిగా ఉంటే మాత్రం సగం గిన్నెలు నేనే ఖాళీ చేస్తా అనమాట. అంత ఇష్టం నాకు వేడిగా ఉంటే. ఇక్కడొచ్చేసి ఆయిల్ పోసుకోవడానికి తీసుకొచ్చాననమాట స్టోర్‌లో. బావుంది. ఎందుకంటే ఇదైతే మనకి ఎక్కువ తక్కువ పోయకుండా కరెక్ట్ క్వాంటిటీ మనం పోసుకుంటామనమాట. ఇంతకుముందు నేను ఇప్పుడు వాడేదైతే ప్రెజెంట్ నాకు చిన్న టిఫిన్ ఉందనమాట. కానీ ఇలాంటివి తోమాలంటే భలే ప్రాణం మీదకొస్తాయి. నాకైతే భలే యాస్టకొస్తది నిజంగా. ఎట్లనో అనిపిస్తది. ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే, పూజలు చేసి ప్రతిదీ వీడియోస్ పెట్టడం, స్టేటస్ పెట్టడం ఎందుకు అని కొంతమంది అనుకోవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను అట్లా పెట్టిన వాళ్ళే చాలా వరకు చూసి నేను చాలా వరకు కొన్ని నేర్చుకున్నా అనమాట. నేర్చుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే అన్నీ మనకు తెలియాలని రూల్ లేదు గదా! తెలవని వాళ్ళకు తెలుసుకుంటారు. ఎందుకంటే కొన్ని వెనకబడి ఉండి గూడా కొంచెం తెలుసుకోలేక చెప్పేవాళ్ళు లేక ఇది గూడా తెలీదా అని అనుకోవచ్చు. బట్ తెలియని వాళ్ళు చాలామందుంటారు. నేనైతే ప్రతిదీ కొత్తగా నేర్చుకోవడానికే ట్రై చేస్తా. అది చిన్నవాళ్ళా, పెద్దవాళ్ళా అని చూడను. ప్రతిదీ నేర్చుకోవాలని ట్రై చేస్తా. నేర్చుకోవడంలో తప్పు లేదు గదా! మీరెలా చేసుకున్నారు పూజ?